సాయల ధోని చౌదరి. నా పేరు ధోని. ఇవాళ నా 18th బర్త్‌డే. ఇవాళ 18th బర్త్‌డే సందర్భంగా యాక్చువల్లీ నాకు కొన్ని మూమెంట్స్ మేక్ చేసుకోవాలంటది. లైక్ అందులో ఒకటేంటంటే, ఇట్లా నా 18th బర్త్‌డే నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఏదో దీనివల్ల డబ్బులొస్తాయి, అది ఇది ఏం కాదులే గానీ, జస్ట్ అదొక మెమరీ లెక్కుంటది. అండ్ ఆల్సో ఒక చిన్న పేరుంటది. అలా అన్నట్టు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ నా 18th బర్త్‌డే నవంబర్ 2 ఇవాళ. అండ్ ఇవాళ పొద్దున ఇప్పుడే బాలాజీ టెంపుల్‌కి వెళ్ళేసొచ్చాం సంగీకి. వెళ్ళేసొచ్చి స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ వీడియో. ఐ థింక్ అందరి సపోర్ట్ నాకు ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఎవ్రీవన్ విల్ సపోర్ట్ అని అనుకుంటున్నా. అంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మై ఫస్ట్ వీడియో. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఈ వీడియో మొత్తంలో నేనేం చెప్తున్నానంటే, నా బర్త్‌డే రోజు నేనెలా నా టైం స్పెండ్ చేస్తా అనేది. నా 18th బర్త్‌డే ఇప్పటివరకు జరిగిన బర్త్‌డేస్ వేరు. ఇప్పటి నుంచి నాకు నచ్చినట్టుగా నేను చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నైటే చేద్దాం అనుకుంటున్నా. నైట్ 12కే కేక్ కట్ చేశారు. నిన్న కాలేజ్‌లో కేక్ కట్ చేశారు. ఇవాళ సండే కదా! కాలేజ్‌లో కేక్ కట్ చేశారు. ఫ్రెండ్స్ అదంతా అయింది. బట్ నేను ఒక బిలీఫ్ అనమాట. దేవుడిని దండం పెట్టుకొని స్టార్ట్ చేద్దామని చెప్పి. ఇప్పుడే సంగీకెళ్ళి వచ్చా. ఇక్కడికొచ్చి వీడియో చేస్తున్నా. లొకేషన్ బాగుందని. అందరూ ఐ థింక్ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ స్టార్ట్ చేస్తున్నా. మీ అందరి సపోర్ట్ కావాలి నాకు. లైక్ సబ్స్క్రైబ్ చేస్తూ వ్యూ కౌంట్ పెరుగుతుంటే నాకు ఒక చిన్న మోటివేషన్ ఉంటది కదా! వీడియోస్ స్టార్ట్ చేయాలి, వీడియోస్ చేయాలి అలా. ఐ థింక్ ఎవ్రీవన్ విల్ సబ్స్క్రైబ్. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్. ఇవాళ మనం సంగీకెళ్ళొచ్చాం. అక్కడే వీడియో తీద్దాం అనుకున్నా. బట్ అక్కడ వీడియోస్ ఎలో లేవన్నారు. ఇప్పుడే వచ్చేసి బయటకొచ్చి వీడియో తీస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు మనమైతే స్నూకర్స్‌కెళ్తున్నాం. డిన్నర్‌కెళ్ళి స్నూకర్స్‌కెళ్తాం మేబీ లంచ్‌కెళ్ళి స్నూకర్స్‌కెళ్ళాలనుకుంటున్నా. యాహ్! ఇవాళ మొత్తం నా డే ఎలా ఉంటది, ఏంటి అనేది చూపిస్తా. అండ్ వాచ్ ద వీడియో. ఐ థింక్ బోర్ కొట్టకుండా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. లైక్ ఇది ఇవాళ చేస్తున్న ఎడిట్. ఇవాళ అప్లోడ్ చేయకపోవచ్చు. 1 or 2 days ఎడిటింగ్ కదా! ఫస్ట్ వీడియో. ఎలా ఉంటది, ఏంటి అయన్నీ తెలీదు. ఆడియో ఎలా వస్తుందో కూడా తెలీదు నాకు. అండ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ధోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వెళ్దాం. స్నూకర్స్‌కెళ్ళి ఆడదాం. వీడియోస్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మనమైతే ఇప్పుడు తినడానికి వెళ్తున్నాము. గెస్ట్ హౌస్‌కెళ్ళి తినేసి స్నూకర్స్ పోదాం. ఏమంటావు అక్షిత్? పోదాం. స్నూకర్స్ పోయి కాసేపు అలా చిల్ అయ్యి బాయ్స్ మన ఫ్రెండ్స్ వస్తారు. చిల్ అయ్యి కొద్దిసేపు. ఇప్పుడు నాకైతే వెళ్ళి మండి తినాలని ఉంది. వెళ్ళి గెస్ట్ హౌస్‌కి వెళ్ళి మండి తిందామా, బిర్యానీ తిందామా? ఏదో ఒకటి. ఏదో ఒకటి అడిగి పోయినాక ఆలోచిస్తాం. గెస్ట్ హౌస్ అయితే వచ్చింది. ఇప్పుడే ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్నాం. ఓఆర్ఆర్ దిగి వెళ్తున్నాం. సారీ, రామోజీ నుంచి ఓఆర్ఆర్ వెళ్తున్నాం. వెళ్ళి గెస్ట్ హౌస్లో మన లంచ్ కంప్లీట్ ఎన్ని గంటలకు చేసుకున్నాం? 4 గంటలకు లంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి స్నూకర్స్ ఆడదాం. చిల్లం. అది ప్లాన్. ఇప్పుడు గెస్ట్ హౌస్ కూడా వచ్చింది. గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఇంకా ఈ వీడియోలో ఏమైనా లూప్స్ ఉంటే లైక్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ వీడియో కదా, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది తక్కువ అయింది, ఇది ఎక్కువ అయింది, అలా నాకేమైనా కింద కామెంట్స్ పెడితే ఐ ట్రై టు ఇంప్రూవ్. అంటే నెక్స్ట్ వీడియో నుంచి కనీసం ఆ మిస్టేక్స్ యాజ్ సూన్ అంటే నా వల్ల అయినంత కవర్ చేస్తా కదా. నా వల్ల అయినంత కవర్ చేసి నీట్గా ప్రశాంతంగా వైబ్ అవుతాం. నెక్స్ట్ వీడియో నుంచి ప్రొఫెషనల్ వ్లాగర్ లెక్క వ్లాగ్స్ చేద్దాము. అప్పటి వరకు నన్ను ఇలా తట్టుకోవాలి మీరు. అంటే ఏమన్నా తప్పులు చేసినా కొంచెం కైండ్ హార్టెడ్తో
వదిలేయాలి. వదిలేస్తారని ఆశిస్తూ ఇప్పుడే పిస్తా హౌస్కి వచ్చినాం. వెళ్దామండి పిస్తా హౌస్లోకి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. పిస్తా హౌస్కి వచ్చినాం. మెన్యూ కూడా వచ్చింది మనకి. ఆర్డర్ చేద్దాం. ఏం చేద్దాం? అవగానే చెప్తామా? ఆఫ్ఘనీ చికెన్ మంది. ఓకే, ఆఫ్ఘనీ చికెన్ మంది బ్రో. ప్లేట్ అంటే తిని నాకేం డిస్కస్ చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ కాబట్టి సో ఐ విల్ ఇంప్రూవ్. ఇలానే వస్తాను చెప్పు. మనమైతే ఫస్ట్ అయితే మండి తిన్నాం. మాట్లాడుతున్నాం. అయితే మనము ఇందాక స్నికర్స్ పోదాం అనుకున్నాం. ఏమైంది? వర్షం పడుతుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉప్పల్కి వెళ్ళి రావాలి, వాడొస్తలేడు. ఇంకొకడు వాడు ఇక్కడనే గుంటూరు, కానీ వాడు నిన్న సినిమా చూడడానికి ఉప్పలు పోయాడు. ఇద్దరు ఉప్పలు ఉన్నారు, ఇద్దరు ఈడున్నారు. ఒకడు మెట్టులో ఉన్నాడు, అబ్దుల్లాపూర్. మొత్తము బాయ్స్ మొత్తం డిస్పర్స్ అయిపోయారు. ఇంకొకటి ఏంటంటే మా కాలేజ్ బాయ్స్ అందరు కలిసి ఒక అన్అఫీషియల్ ఫ్రెషర్స్ పార్టీ చేస్తారు. ఫ్రెండ్స్ ఓవర్ లేట్. అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే, ఎలాగో కారు ఉంది, సిటీలో ఉంది, ఇప్పుడు ఎటు పోదాం నాకు అర్థమైతే లేదు. అందుకని కార్లోనే చిల్ అవుదామా అని ఆలోచిస్తూ తిరుగుతున్నాం. ఎటు పోవాలో అర్థం కాక పిచ్చిలేసి తిరుగుతున్నాం. బాయ్స్ చెప్పండి ఎటు పోదాం. గౌతమ్ గౌతమ్ చెప్పురా, ఎటు పోదాం? నువ్వు ఎటంటే అటే. ప్యార్ సే ఖమ్మం పోయేద్దామా? హేరా కాలేజు రేపు కాలేజీ వరకు ఉంది. నాకు రేపు పొద్దున కాలేజీ పోతలేము. మనం చదువుకోవాలా లేకపోతే ఎవరినన్నా చూడాలా? పిల్లల్ని మిస్ అయిపోతావారా? పానీపూరి ఏం రో, పానీపూరీలు ఎక్కువైతున్నాయి ఈ మధ్య. అరే యాక్చువల్లీ ఇదే ఇక టైం పాస్ చేస్తున్నాం, ఏం చేస్తలేదు. ఏదో అనుకున్నాం, ఏమైతలేదు. వర్షం పడుతుంది. 3 వరకు మా ఫ్రెండ్స్ రారు మ్యాక్సిమం. ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు రావాలి. వాళ్ళు కూడా వచ్చేటట్టు ఏం అనిపించలేదు. అన్నవాళ్ళు ఒక ఇద్దరు వస్తారు, జరుగుతారు. ఇక నైట్ డిన్నర్కి వెళ్ళడమే. డిన్నర్కి వెళ్ళే ప్లాన్ ఉంది. డిన్నర్కి వెళ్ళి టైం పాస్ చేసి ఈ బర్త్డే డేని యాజ్ యూజువల్ డేలా ముగించాలి. ఇవాళ అంతలా ఏమనిపించలేదు నాకు. అలా 18th బర్త్డే స్పెషల్ ఏంటంటే ఏం లేదు, కాకపోతే ఏదో ఉంది. ఎందుకంటే 18 కాబట్టి ఆల్టర్నేట్లీ. సో సీట్ బెల్ట్ వేసుకుంటే ఎలానో ఉంది, కాకపోతే అది అడుగుతుంది, మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మీరేమన్నా ఇంప్లిమెంట్స్ కాంప్లిమెంట్స్ ఏమన్నా ఉంటే ఇచ్చేసేయండి కింద కామెంట్ సెక్షన్లో. నీట్గా సరదాగా ఇలా ఖమ్మం వరకు వెళ్ళేసి వద్దామని చెప్పి బయలుదేరా. ఎక్స్ప్రెషన్ మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. నీట్గా ప్రశాంతంగా వెళ్ళేసి వద్దాం అని ప్లాన్. ఇప్పుడు ఏమంటారా? చెప్పురా, మాట్లాడుతుంది. లాస్ట్కి మొత్తానికి ఇవాళ ఒకటి అనుకుంటే అది కాలేదు. కాకపోతే బాగానే ఎంజాయ్ చేసాం. 18th బర్త్డే బాగా ఎంజాయ్ చేసాం. ఈరోజు మొత్తం కార్లో తిరుగుతూ ఎంజాయ్ చేసా. ఇంకా టైం అవ్వలేదు, 10:30 అయింది. 12 వరకు తిరుగుతాం మ్యాక్సిమం. మధ్యలో తర్వాత సీనియర్ అన్న వాళ్ళు వచ్చారు, ఇందాక కేక్ కట్ చేసాం. అవి కూడా క్లిప్స్ యాడ్ చేస్తాం. మీకు ఇవాళ చాలా మంచిగా అనిపించింది. అందరూ కొత్తగా విష్ చేయడం, హ్యాపీ 18 అనుకుంటూ కొత్తగా. అండ్ రేపటి నుంచి ఏ పోలీసు వాళ్ళకి భయపడనక్కర్లే, లైసెన్స్ వస్తాయి. ఇవాళ నుంచి నేను కార్ పర్ఫెక్ట్, అంటే ఐ మీన్
లైసెన్స్‌తో తోలొచ్చు బండ్లు, కార్లు. మొన్నటి వరకు పట్టుకొని ఆ తలకాయ నొప్పులేముండవు. ప్రతి ఒక్కళ్ళకి ఉంటది 18థ్ బర్త్‌డే అనేది ఒక స్పెషల్‌గా చేసుకోవాలని ఉంటది. చేసుకున్నా నాకు ఉన్న ఫెసిలిటీస్‌తో, నాకు ఉన్న టైం ఇంకా దాంతో నాకు తెలిసినంత వరకు ఇవాళ మంచిగానే ఎంజాయ్ చేశా అని నాకైతే కంప్లీట్ ఎంజాయ్ చేశా. ఇంకా ఇంకొంచెం చేయొచ్చు. బట్ బిహాండ్ ద లిమిట్స్ వెళ్ళకుండా నీట్‌గా, పద్ధతిగా పొద్దున్నుంచి గుడికెళ్ళి దండం పెట్టుకొని స్టార్ట్ చేశా. మళ్ళీ ఇప్పుడు చిన్నగా నార్మల్‌గా ఫ్రెండ్స్‌తో బయటకొచ్చాము. అలా ఓవరాల్ చుట్టూ ఒక రౌండ్ వేసొచ్చి మళ్ళీ రేపు కాలేజ్ బంక్ కొడదామని ఫిక్స్ అయ్యా. రేపు కాలేజ్ బంక్ కొట్టేసి కొంచెం చిన్న చిన్న పనులున్నాయి. ఇంకా అవి లైసెన్స్‌లు అప్లై చేసుడు, పాన్ కార్డ్‌లు అప్లై చేసుడు, ఇంక అవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ వీడియో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నైట్ ఇంకేమన్నా వీడియో క్లిప్స్ అవేమన్నా ఉంటే ఐల్ యాడ్ ద వీడియో, ఐల్ యాడ్ ఇట్. ఇంకేం చెప్పాలి? ఇంక అంతే అది సంగతి. ఇవాళ మాత్రం బాగానే ఎంజాయ్ చేశా చాలా.